అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 157 సంస్కృత వ్యాకరణం ప్రవేశిక వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు ప్రత్యేకానుబంధం సంస్కృత వ్యాకరణం ప్రవేశిక ఏ భాషలోనైనా పదాలు ప్రాతిపదికల నుండి సృష్టింపబడతాయి. పదాలు కర్మలనో కర్మేతరాలనో క్రియలనో తెలపాలి కదా. సుబంతాలో తిజంతాలో అయి ఉండాలి. సుప్ చివర ఉండే పదాలు 7 విభక్తులను తెలియజేస్తాయి. సుఓ జస్ అనే అంతాలు కర్తలుగానో కర్మలుగానో వచ్చే పదాలకుంటాయి. ప్రాతిపదిక అంటే మూలం. దీనికి ఏ పదమూ అక్షరమూ చేరకుండానే ఒక నిర్దిష్టమైన అర్థం ఉండాలి. నామవాచకం పూర్తిగా కర్మగా వాడబడినప్పుడు అం, ఓ, సెస్ అనేవి పదం చివర చేరతాయి. కర్త, కర్మ అనేవి సాధారణంగా నామవాచకాలో సర్వనామాలో అవుతాయి. సంస్కృతంలో ప్రతి పేరుకి 7 విభక్తులలో 3 వచనాలతో వెరసి 21 రూపాలుంటాయి. మిగతా భాషలలో ఏకవచనం, బహువచనం అని 2 వచనాలే కనిపిస్తాయి. కాని సంస్కృతంలో వచనాల ఏక, ద్వి, బహు విధాలతో 3ఉంటాయి. విభక్తులలో ప్రథమ నుండి సప్తమి వరకు రకరకాల రూపాలుంటాయి. కాబట్టి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవాలనుకునేవారు శబ్దమంజరిని బట్టి పట్టడం తప్పనిసరి. ట, ధ్యాం, ధిస్ తృతీయ అనగా ఆయుధం లేదా పనిముట్టుకి వచనాన్ని బట్టి ఈ అక్షరాలను చేర్చాలి. దేని ద్వారా ఒక కార్యం సంపన్నమైందో దానిని కరణమని, ఎవరైతే ఆ పనిని చేస్తారో వారిని దానిని కర్త యని వ్యవహారము కదా. ఆ కరణానికి ట, ధ్యాం, భిన్లను చేర్చాలి. సంప్రదాన కారకానికి నే, ధ్యాం, భాత్లను, అపాదాన కారకాలకి నసి, ధ్యాం, భాస్లను చేర్చాలి. యొక్క అనే అర్థంలో నాస్, ఓస్, అంలను లోపల అనే అర్థంలో ని, ఓస్, సుప్లను చేర్చాలి. ఆధారమే అధికరణము. రక్షణనుద్దేశించినప్పుడు తృతీయ లేదా సప్తమీ విభక్తిని వాడాలి. కోరుకున్నది, ఇష్టపడనిది కూడా అపాదానకాలే అవుతాయి. వాటికి తృతీయ, సప్తమీ విభక్తులతోనున్న క్రియలనే వాడాలి. పరి, అప, ఆన్, ఇతర, తే అనేవి వచ్చినప్పుడు కూడా పై విభక్తులనే వాడాలి. ఇలా చాలా విషయాలను చెప్పిన తరువాత సంహితలను కూడా చెప్పాడు కార్తికేయుడు. ఇవి తెలుగు భాషలోని సంస్కృత సంధులు అనే శీర్షికలో కనిపించే సవర్ణదీర్ఘ గుణాది సంధులే. తరువాత సమాసాలలో కర్మధారయ, ద్విగు, తత్పురుష, బహువ్రీహి, అవ్యయీభావ ద్వంద్వాలను తెలిపి కార్తికేయుడు త్రిలింగాదులను గూర్చిన జ్ఞానాన్ని ఉదాహరణలతో సహా ప్రవచించాడు. ఇలా సంస్కృతంలో కూడా పుం, స్త్రీ, నపుంసక లింగాలే ఉన్నా వాటిలో కొన్ని అర్థాన్ని బట్టి కాక శబ్దాన్ని బట్టి ఏర్పరపబడడం వల్ల ముఖ్యంగా నపుంసకలింగ శబ్దాలతో జాగరూకత అవసరం. ఎందుకంటే లింగాన్ని బట్టి విభక్తి రూపాలు కూడా మారిపోతుంటాయి కదా. దేవ, అగ్ని, సఖి, పతి, అంశు, కోష్టు, స్వయంభూ, పితృ, నృ, ప్రశస్త ఇవన్నీ పుల్లింగాలు. అలాగే సాధారణంగా హలంతాలు అనగా పదం చివర హల్లుగలవి పుల్లింగాలవుతాయి. దీనిని బట్టి అస్బక్, క్షమాభృత్, మృగావిత్, రాజన్, యువన్, పతిన్, పూషన్, బ్రహ్మన్, విద్, వేధస్, ఉసన్, అనద్వహ, మధులిత్, కాష్టటక్ష్ వంటివన్నీ పుల్లింగాలే. వన, వారి, అస్థి, వస్తు, జగత్, సామన్, కర్మన్, సర్పీస్, తేజస్ వంటి శబ్దాలు నపుంసక లింగానికి చెందుతాయి. సాధారణంగా దీర్ఘాంతాలు స్త్రీ లింగాలవుతాయి. జయ, నది, శ్రీలక్ష్మి, స్త్రీ, భూ, వధూ, భ్రూ, పునర్భూ, మాతృ, ధేను దీర్ఘం లేకున్నా చము మున్నగు శబ్దాలు లింగాలు కాగా ఈ నియమానికి లోబడని వాక్, స్రక్, స్రక్, దిక్, క్రుద్, యువతి, కకుప్, ద్యౌ, ఉపావృత్, సుమనః, పుష్టిక మొదలగు శబ్దాలు కూడా స్త్రీలింగాలే. విశేషణాదులు కొన్ని అనగా శుక్ల, కీలాల, శుచిహ, గ్రామణి, సుధీహ వంటివి అన్ని లింగాలలోనూ వాడబడతాయి. బాహు, కమలభూంహ, కర్తృ, స్వమాతృ, స్వనోహ, సత్య, దీర్ఘపాత్ పుల్లింగాలు. సర్వ, విశ్వ, ఉభయ, ఉభ, అన్య అన్యతర విభక్తులుగా డాతర, తాతమ, పూర్వ, అపర, అధర, యావత్, కిం, యుష్మత్, అస్మత్ ఇవన్నీ సర్వనామాలు, అలింగాలు. అన్ని లింగాలతోనూ వాడబడతాయి. శృణాతి, జుహోతి, జహాతి, దధాతి,
దీప్యతి స్తూయతి పుత్రీయతి ధనాయతి తృట్యతి వ్రియతే చిచీషతి నినీషతి ఇవి క్రియలకి ఉదాహరణలు. సుబంత శబ్ద రూప నిష్పత్తి విశిష్ట శబ్దాలైన సర్వ, సర్వే, సర్వస్మై, సర్వస్మాత్, సర్వతః, సర్వేషాం, సర్వస్మిన్ వంటి వాటిని శ్రద్ధగా చదవవలసి ఉంటుంది. విశ్వ శబ్దాన్నుండి వివిధ విభక్తులతో వచ్చే మాటలను కూడా గమనించాలి. పూర్వ శబ్దం నుండి ప్రత్యేక సందర్భాలలో పూర్వస్మాత్, పూర్వాత్, పూర్వే, పూర్వాహ, పూర్వస్మిన్, పూర్వే మున్నగు శబ్దాలు నిష్పన్నమవుతాయి. అధ్యాయాలు 205, 206. మరిన్ని వివరాలు అనుబంధం 14లో చూడండి. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ 157. సంస్కృత వ్యాకరణం. ప్రవేశిక. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.